హాయ్ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? టిఫిన్ వచ్చింది, టిఫిన్ తీసుకొని వెళ్తున్నా. బాక్స్ వచ్చింది, బాక్స్ తీసుకొని చేను కాడికి వెళ్తున్నా. జీవితం అనే రేస్లో ఒడిదుడుకులు ఉంటాయి, పడతాము లెగుస్తాము. కానీ పడినా లేచిన రేస్ అనేది ఒకటి ఉంచుకోండి. చాలా మందికి అర్థమైంది, చాలా మందికి అర్థం కాదు. ఈ రేస్ అనేది అంటూ మనిషి అనేవాడు ఆగకుండా ఎలతా తాను పని తాను చేసుకుంటూ పోతా ఉంటే ఆ రేస్ గమ్యం చేరగలదు, గమ్యం చేరిద్ది. అదే ఆ రేసు అనేది మధ్యలో పడిపోగానే ఆగిపోయాం అనుకో, గమ్యం చేరలేం. ఏం చేస్తా, పడిపోయాంగా, అందుకని గమ్యం చేరలేం. రేస్ గెలవాలన్న ఒక్క పట్టుదల నీలో ఉంటే ఏ పనైనా చేసుకోగలవు, ఎక్కడికైనా ఏ పనైనా చేయగలవు, ఏదైనా పట్టుదలతో సాధిగలవు. పడిపోయావనుకో, పడిపాటు దానికి సొల్యూషన్ చెబుతా. మనం ఈ పని కాకపోతే ఏ పని చేయలేము, మనం ఈ పని చేయలేము, మనకి దప్పని చేయలేదు అనుకున్నవాడు మాత్రం పడిపోతాడు, ఖచ్చితంగా పడిపోతాడు. ఏదైతే మన పని మనం వెళ్ళాలి, మనం అనుకున్న స్థాయికి వెళ్ళాలి, రూపాయి సంపాదించుకోవాలి, రూపాయి కూడబెట్టుకొని కావాల్సినవి ఏమైనా కొనుక్కోవాలి. మనం ఇలా ఉండాలనుకున్నవాడు మాత్రం పర్ఫెక్ట్గా చేరతాడు గమ్యానికి. అదే మనం ఏం చేస్తాం, ఏంది అనుకున్నవాడు మాత్రం పడిపోతారు, ఖచ్చితంగా పడిపోతారు. దాంట్లో క్లారిటీగా చెప్పగలను. కష్టమైన నష్టమైన రేస్లే లేం కాబట్టి పడి లెగవని జీవితం అయితే ఒక క్లారిటీ ఉండిద్ది. పడాలి, లెగవాలి, గమ్యం చేరాలని ఒక నమ్మకం ఉన్నవాడు మాత్రం పర్ఫెక్ట్గా ఎక్కడికైనా చేరగలడు, సాధించగలడు. నాకు తెలిసిన నీతి ఇది మాత్రం ఫ్రెండ్స్. ఏమని అనుకోండి, కొంతమంది ఈ సంవత్సరం పంటలో నష్టపోయాను, అయినా వెనకడుగు వేయను, చేస్తున్నావు కానీ రాకపోని, కానీ వస్తూనే ఉండాలి, చేస్తా, మళ్ళీ నెక్స్ట్ పంట వేసుకుంటా. ఏంటి దాని గురించి ఇబ్బంది లేదు. కానీ ఈనాడు నష్టపోయానని వెనకడిగేసే ప్రసక్తి మాత్రం లేదు. పర్ఫెక్ట్గా మాత్రం వెళ్ళేది లేదు రేస్లో ముందుకి. కానీ జీవితం అనేది ఒక్కటే నేర్పింది నాకు. పడాలి, లెగవాలి. పడుస్తూ లెగుస్తుంటేనే జీవితానికి ఒక ఇది అనేది ఉండిద్ది. అదే పడకుండా వెళ్తూ ఉంటే తెలియదుగా. పడాలి, లెగవాలి, అన్నీ తట్టుకొని వెళ్ళాలి. అయితేనే ఆ జీవితానికి ఒక పరమార్థం, ఆనందం. ఫ్రెండ్స్, వీడియోస్ చూస్తున్నారని లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, లైక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.